ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి పోరుబాటుకు సిద్ధమైంది. ఓవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలు, తుఫానులు, మరోవైపు కరాలను నృత్యం చేస్తున్న కరువుపై సర్కార్ వెంటనే స్పందించాలంటోంది ఆ పార్టీ. పోరుబాటులో భాగంగా మే నెల మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, ఎండీఓలు సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. కనీస మద్దతు ధర లేక రైతులు, గ్రామాల్లో తాగునీరు సైతం దొరక్క జనం అల్లాడిపోతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గ్రామాల్లో పరిస్థితులు మరీ దిగజారిపోయాయని, వర్షాభావ పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో సేద్యం అయిందన్నారు. ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లి పల్లె జనం వలసబాట పట్టారని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలతో అన్నదాత కుదేలైపోయారన్నారు. ఈ విపరీత పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్సీపీ మే 4-5 తేదీల్లో మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తి వైఫల్యం చెందింది కాబట్టి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించాలని చెప్పి కోరుతూ ఆయా మండలాల్లో ఉన్న సమస్యలపై అన్ని మండల కేంద్రాల్లోనూ ఉన్న అధికారులకు, తహసీల్దార్ అయితేనేమి, ఎండీఓలకైతేనేమి, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అయితేనేమి, స్థానిక శాసనసభ్యులు ఉంటే స్థానిక శాసనసభ్యులు వెళ్ళి 4-5 తేదీల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పి సమర్పించుతారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర బృందం మాత్రం మొక్కుబడిగా పర్యటించి నివేదికలు రూపొందించిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలి కొదిలేసి కేవలం రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లే స్థానిక సమస్యలపై తగు విధంగా నివేదికలు సిద్ధం చేయాలని ఆయా జిల్లాల్లోని వైఎస్ఆర్సీపీ నేతలను పార్టీ అధినాయకత్వం ఆదేశించింది.